హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ V3. నేను మీ నవ్య. హాయ్ అండి. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ కొన్ని కామెంట్స్ వచ్చాయి, అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా, వేద స్పీచ్ డిలే అసలు ఎలా ఓవర్కమ్ చేశాడు అన్నట్లు. సో ఐ వాంట్ టు క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్, అంటే రిగార్డింగ్ కామెంట్స్ ఏవైతే వచ్చాయో, బికాస్ చాలా మందికి ఆ డౌట్ ఉండింది. నేను యాక్చువల్లీ వేద స్పీచ్ డిలే ఎలా ఓవర్కమ్ చేశాము, అంటే వేదకున్న స్పీచ్ డిలేని ఎలా ఓవర్కమ్ చేశాము అనేది ఒక వీడియో చేశాను. అండ్ దెన్ నెక్స్ట్ దానిలో వచ్చిన కామెంట్స్కి నేను ఆ నెక్స్ట్ వీడియోని లైక్ మీ కామెంట్స్కి నా ఆన్సర్స్ అనేది కూడా ఒక వీడియో చేశాను. బట్ అది చేసి నియర్లీ 8 months అలా అవుతుంది. సో ఇంకా ఇప్పటికీ ఎవరైతే ఇప్పుడు ఆ వీడియో చూస్తున్నారో సో వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. సో అడిగిన చాలా కామెంట్స్ అండి, నేను ఇవన్నీ కూడా లైక్ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. మీకు కనిపిస్తున్నాయో లేదో వేరే ఫోన్లో, లైక్ ఇదిగో స్క్రీన్ షాట్ తీశాను. బికాస్ చాలా మందికి వీటిపైన డౌట్స్ ఉన్నాయన్నమాట. అంటే వేదాకి లైక్ స్పీచ్ డిలే, సో మీ బాబు ఇవన్నీ మాట్లాడే వీడియోస్ పెట్టండి సిస్, వాటికి కొంచెం రెస్పాన్స్ అవ్వచ్చు ప్లీజ్ సిస్ అని. లేకపోతే వేద టాక్ చేసేవాడా, చేయలేదండి. లైక్ మీ బాబు స్క్రీన్ టైం స్టాప్ చేశాక నేమ్ రెస్పాండ్కి రెగ్యులర్ అయ్యాడా, సో ఇవన్నీ అన్నమాట. అందుకనే నేను ఒక క్లారిటీ ఇద్దాం. ఇలా చాలా ఉన్నాయండి కామెంట్స్, లైక్ చాలా కామెంట్స్ ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ చేసిన ఎవ్రీ వీడియోలో ఎక్కువ ఏంటి అంటే వేద మీరు స్పీచ్ డిలే అని ఐడెంటిఫై చేసిన తర్వాత ఎప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు, సో నర్సరీలో వేసిన తర్వాత ఎలా ఉంది, సో మా బాబుకి 2 years 15 days, సో ఇలానే ఉన్నాయి, ఎప్పుడు మాట్లాడతాడు, ఇంకెక్కువ కామెంట్స్ ఇవే అన్నమాట. యా, సో ఇదండి లైక్ సో వీటన్నిటిపైన క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, ఒక క్లారిటీ వస్తుంది మీకు కూడా, వేద ఏజ్ ఎంత, లేకపోతే వేద ఎప్పుడు మాట్లాడాడు ఇవన్నీ. సో అండ్ ఎలా అసలు మనం ఓవర్కమ్ చేయొచ్చు అనేది కూడా కొన్ని చెప్తూ ఉంటాను. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ, లైక్ అంటే స్పీచ్ డిలే వీడియో ఏదైతే ఉందో, లైక్ వేద స్పీచ్ డిలే ఎలా ఓవర్కమ్ చేసామనేది 100K నా ఛానల్లో ఫస్ట్ వీడియో, అది లాంగ్ వీడియో 100Kకి సో రీచ్ అవుతుంది, దగ్గరలో ఉంది రీచ్ అవ్వడానికి. సో యాక్చువల్లీ నేను ఆ వీడియో 1 or 2 మెంబర్స్కి హెల్ప్ అయినా చాలు అనే దాంతో నేను చేశాను. బికాజ్ యాక్చువల్లీ నా ఛానల్ అయితే లైక్ ఇలా ఆటిజం గురించి, స్పీచ్ డిలే గురించి, హైపర్ గురించి చెప్దామనేది నా ఇంటెన్షన్ కాదు. అసలు మెయిన్ నేను అనుకునేది, నాకు యాక్చువల్లీ యూట్యూబ్ అంటే చాలా ఇష్టం. సో నేను మా లైఫ్ని చూపిద్దాము అండ్ కొంతమందికి హెల్ప్ అయ్యేలా ఉండాలి ఛానల్ కూడా అన్నట్లు నేను స్టార్ట్ చేశాను. బట్ నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను. సో ఇలా వేదాకి స్పీచ్ డిలే ఉంది, దాన్ని మేము ఓవర్కమ్ చేసాము. అండ్ నేను అలా చాలామంది కిడ్స్ని బయట చూస్తున్నాను, అంటే ఏజ్ వస్తున్నా కానీ ఇంకా ప్రాపర్గా మాట్లాడట్లేదు. సో ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది అనే చేశాను. సో అది చాలా మందికి హెల్ప్ అయింది. కింద కామెంట్స్ చూస్తే చాలా పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయండి. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకు అంటే నేను ఏవైతే చేశానో, ఏవైతే చేసింది చెప్పానో అవి కొంతమంది ఫాలో అవ్వడం వల్ల చాలామంది కిడ్స్ లైక్ 2-3 monthsకి వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేయడం అన్నీ జరుగుతున్నాయి. అండ్ వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంటే, కామెంట్స్ పెడుతుంటే, ఇన్స్టాగ్రామ్లో నాకు DMs చేస్తుంటే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో దాన్ని చూసి ఇంకా హైపర్ పైన వీడియో చేయండి అక్క, లేకపోతే సిట్టింగ్ టాలరెన్స్ పైన వీడియో చేయండి అక్క, యాక్టివిటీస్ చూపించండి అక్క అంటున్నారని నేను మళ్ళీ లైక్ ఆ జోన్లోకి ఎంటర్ అయ్యి, సో ఓకే నలుగురికి హెల్ప్ అవుతున్నాయి అంటే బెటర్ వే కదండి. లైక్ లైఫ్లో మేమేం చేసామనే దానికంటే కొంతమందికి ఇన్ఫర్మేషన్ అది ఇస్తున్నాము, అది వాళ్ళు నచ్చుతుంది, అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నేను అందుకే నాకు తెలిసిన పీడియాట్రిషియన్స్ని కానీ, నాకు తెలిసిన చైల్డ్ డెవలప్మెంట్ లేకంటే లైక్ చైల్డ్ డెవలప్మెంట్ రీసెర్చర్స్ ఉంటారు కదా, సో ఆ పీడియాట్రిషియన్స్ని కానీ ఎవరినన్నా ఈ ఇన్ఫర్మేషన్ నేను వేదాతో చేసింది అండ్ నాకు తెలియంది కూడా గ్యాదర్ చేసి వాళ్ళని అడిగి కనుక్కొని నేను ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను ఏ వీడియోలోకైనా. సో యా, కమింగ్ టు దిస్ వీడియో, ఇంకా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. లైక్ అంటే ప్రెజెంట్ వేద ఏజ్ ఎంత, ఎందుకంటే బికాజ్ నేను చాలా షార్ట్స్లో వేద ఇప్పుడు మాట్లాడే అన్ని పెడుతున్నాను. సో మీరు చూసే ఉంటారు కదా, లేదు అంటే నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి కొన్ని. ఎందుకు కొబ్బరికాయ కొట్టి ఏం చేస్తావు? పిండి ఏమొస్తాయి కొబ్బరికాయలోంచి? నీకు రావట్లేదా? కొట్టి ఏం చేయను? ఏం కావాలి చెప్పు నీకు? ఏం కావాలి నాన్న నీకు? వేదా ఏం చేస్తున్నావు? నీకు మీటింగ్ ఉందా? ఎవరితో?
నువ్వు ల్యాప్టాప్ ఎందుకు ఆన్ చేసావు? మీటింగ్ ఉందా? ఎవరితో మీటింగు? నేను మాట్లాడొద్దా? ఎందుకు? మీటింగ్ ఉందనా? ఓకే ఓకే, మీటింగ్ ఉందని మాట్లాడొద్దా? ఎందుకు? డిస్టర్బ్ అవుతావా? ఓహో, అలా చేస్తే చిరాకు అవుతావా? సరే సరే, నేను మాట్లాడనులే. ఓకే, నువ్వు మీటింగ్ తీసుకో అయితే. ఓకే అయితే. చిరాగ్గా చేస్తావా? సో ఇప్పుడు మీరు చూసారు కదా, లైక్ అంటే వేద అన్ని చెప్తాడండి, లైక్ ఇవే కాదు ఇంకా చెప్తూ ఉంటాడు. సో ఏది అడిగినా లైక్ మన ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఇవి కూడా చెప్తూ ఉంటాడు అండ్ చాలా స్టోరీస్ చెప్తాడు. సో ఇప్పుడు వేద ఏజ్ ఫస్ట్ నాకు ఎక్కువ కామెంట్స్ కనిపించినాయి ప్రతి వీడియోకి. అంటే వేదాది నేను ఏదైనా షార్ట్ పెట్టినా, లాంగ్ వీడియో ఏదైనా పెడుతున్నా, నాకు కనిపించిన మాక్సిమం ఆఫ్ ది కామెంట్స్ అంటే అక్క వేద ఏజ్ ఎంత, ప్రెసెంట్ మీ బాబు ఏజ్ ఎంత, వేదాకి ఇప్పుడు ఎన్ని ఇయర్స్, ఎక్కువ కామెంట్స్ నాకు ఇవే ఉన్నాయి. సో ప్రెసెంట్ వేద ఏజ్ 3.3 అండి, లైక్ 3 years 3 months అన్నమాట. సో 3 years 3 months కంప్లీట్ అవుతున్నాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ 3 years 3 months. అండ్ చాలా మంది అడిగింది ఏంటి అంటే ఎప్పుడు స్పీచ్ డిలే ఉండింది. నేను ఆల్రెడీ అవన్నీ క్లారిఫై చేశాను వీడియోలో. ఒకసారి ఎవరైనా చూడకపోతే వేద స్పీచ్ డిలేని ఎలా ఓవర్కమ్ చేసామో మీ కామెంట్స్కి నా ఆన్సర్స్ అనే వీడియో ఉంటుంది. ఆర్ఎల్స్ నేను మన ప్లేలిస్ట్లో కూడా ఉంటుందండి, ఛానల్ ప్లేలిస్ట్లో కూడా, చైల్డ్ కేర్ ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి. చాలా చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ చాలా మంది పేరెంట్స్కి హెల్ప్ అయ్యే వీడియోస్ ఇవి. సో దానిలో ఉంటుంది. సో ఇప్పుడు లైక్ అంటే వేద స్పీచ్ డిలే ఎప్పుడు వచ్చింది అంటే ఫస్ట్లో నార్మల్గానే మాట్లాడేవాడు, అంటే మాట్లాడడం ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ బ్యాబ్లింగ్స్ చేయడం కానీ ఇవన్నీ చెప్పేవాడు. బట్ అట్ ది ఏజ్ ఆఫ్ లైక్ అరౌండ్ 1.9 అలా, సో 1.8 to 9 అలా సడన్గా స్టాప్ చేయడం చూసి మేము లైక్ ఎందుకు అనేవాడు అంటే ఒక 2 months 3 months నుంచి అనడం ఏంటి ఇలా మానేశాడు అనేది అబ్జర్వ్ చేసి లైక్ మాకు తెలిసిన డాక్టర్ని, అండ్ కమింగ్ టు దిస్ డాక్టర్ అంటే లైక్ అంటే ఆయన మాకు తెలిసిన డాక్టర్ అండి, లైక్ ఎందుకంటే మా రిలేటివ్స్లో ఒకరు ఉన్నారు. సో ఆయన సజెస్ట్ చేస్తారు, ఆయుర్వేద డాక్టర్ మాకు బాగా తెలుసు అన్నమాట. సో ఆయనకి చూపించాం మేము, లైక్ పీడియాట్రిషియన్స్కి వాళ్ళకి చూపించాలి. అంటే ఫస్ట్లో పీడియాట్రిషియన్కి చూపించినప్పుడు లైక్ వేద ఏజ్ చిన్నది కదా, సో బ్యాబ్లింగ్ సౌండ్స్ అవి చేస్తున్నాడు కదా అన్నారు. ఓకే, మేము కూడా లైట్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ మొత్తానికే మానేశాడు. అప్పుడు మాకు తెలిసిన వాళ్ళని అడిగితే ఇలా భీమవరంలో ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అవ్వమన్నారు. మళ్ళీ ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము అంటే మేము వేదకి ఏ మెడిసిన్ యూస్ చేయలేదండి, నేను మరీ చెప్తున్నాను. అండ్ ఇది కూడా క్వశ్చన్ వచ్చింది నాకు, వేదాకి ఏ సప్లిమెంట్స్ యూస్ చేశారక్క, వేదాకి ఏదన్నా మెడిసిన్ వేసారా, వేదాకి హోమియోపతి వాడారా, వేదాకి ఆయుర్వేదం మెడిసిన్ వేసారా, వేదాకి థెరపీలు తీసుకున్నారా, ఇవన్నీ వచ్చాయి. సో అవేం లేదు, మేము జస్ట్ ఆయన్ని కన్సల్ట్ అయ్యాము. అంటే ఇలా మాట్లాడేవాడు మానేశాడు అంటే, సో ఆయన అడిగారు, స్క్రీన్ చూస్తున్నాడు. ఎస్, ఇదంతా మీకు స్పీచ్ డిలే వీడియోలో ఉంటుంది. మళ్ళీ అదే చెప్తే లైక్ ఇట్ గోస్ లైక్ లెంత్ అయిపోతుంది వీడియో. సో అందుకే నేను లైక్ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియో ఒకసారి మళ్ళీ చూడండి. సో ఇలాగా మాట్లాడేవాడు మానేశాడు అంటే ఓకే, స్క్రీన్ చూస్తున్నాడా, ఎస్ చూస్తున్నాడు అని చెప్పాము. మీరేం చేస్తారు వర్కింగ్, సో ఆయన ఏం చెప్పారో మేము అది ఫాలో అయ్యాం. నేను అదంతా కూడా ఆ వీడియోలో చెప్పానండి క్లియర్గా. సో అప్పుడు మేము ఏ మెడిసిన్ యూస్ చేయలేదు, ఎక్కువ టైం స్పెండ్ చేయడం వేదాతో, మొత్తం స్క్రీన్ని స్టాప్ చేసేయడం. వేద తింటాడని స్క్రీన్ పెట్టేదాన్ని అని చెప్పాను కదా. సో ఆయన ఏం చెప్పారు, తినకపోయినా స్క్రీన్ అయితే ఆఫ్ చేసేయండి అంటే, నేను గ్రాడ్యువల్గా అంటే 3-4 hours చూసేది ఒక 1 hourకి తీసుకొచ్చేసి 1 hour నుంచి మొత్తానికే మానేసాను 2-3 daysకి. తను చూపించి అడిగినా కూడా నేను ఏమీ పెట్టలేదండి. బయటికి తీసుకెళ్ళిపోవడం, వీటిని చూపించడం, బుక్స్ ఓపెన్ చేయడం, స్టోరీస్ చూపించడం, కొంచెం కలర్ఫుల్ బుక్స్ ఉంటాయి కదా, స్టోరీస్ చూపించడం, ఇది అని చెప్పడం, నేనే రైమ్స్ పాడడం. సో అలా తినిపించడం స్టార్ట్ చేసేదాన్ని. అలా గ్రాడ్యువల్గా వేద కూడా ఇంకా స్క్రీన్స్ అడగడం మానేశాడు. నేను ఫోన్ కూడా మొత్తం ఆపేశాను, తన ఎదురుగా ఏం లేకుండా మేము ఫోన్స్ ఆపేసాము. ఈవెన్ వీడియో కాల్స్ కూడా బంద్ చేసామండి. సీరియస్లీ, లిటరల్లీ, మీరు నమ్మినా నమ్మకపోయినా కొన్ని డేస్ వీడియో కాల్స్ కూడా మేము బంద్ చేసేసామన్నమాట, స్టాప్ చేసేసాము. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేదాకి ముందే ఐ కాంటాక్ట్ ఉందా అని అడుగుతున్నారు చాలామంది. ఫస్ట్లో ఉండింది. తను ఎప్పుడైతే స్క్రీన్కి ఎడిక్ట్ అయిపోయాడో, ఎప్పుడైతే లైక్ మాట్లాడడం కూడా మానేశాడో, అంటే ఆ జోన్లో ఉండిపోయాడో, సో అప్పుడు ఐ కాంటాక్ట్ ఇవ్వడం కూడా తగ్గిపోయింది. సో అది మాకు తర్వాత ఈ స్పీచ్ డిలే వస్తుంది అన్నప్పుడు తెలిసింది. సో ఈ స్పీచ్ డిలే వస్తుందని తెలిసినప్పుడు ఫస్ట్ ఆయన లైక్ ఆయన చెప్పారు. అండ్ చాలా
నేను వీడియోస్ చూడడము, చాలా రీసెర్చ్ చేయడం, తెలిసిన వాళ్ళని అడిగితే లైక్ ఎక్కువ ఐ కాంటాక్ట్ కావాలి. ఐ కాంటాక్ట్ ఉంటేనే పిల్లలు మన మాట వింటారు. ఫస్ట్ అసలు మీ ఐ కాంటాక్ట్, మీ ఐస్లో చూస్తేనే తన అబ్జర్వేషన్, మీరు ఏం చెప్తున్నారో తనకు అర్థమవుతుంది అనేది నాకు తెలిసి ఫస్ట్ నేను ఐ కాంటాక్ట్ మీద ప్రాక్టీస్ చేశాను. సో ఐ కాంటాక్ట్కి కూడా నేను చాలా యాక్టివిటీస్ కూడా చెప్పానండి. లైక్ క్యాండిల్ యాక్టివిటీ కానీ, టార్చ్ యాక్టివిటీ, సో లేకపోతే ఒళ్ళో పడుకోబెట్టుకుని ఇవన్నీ ఐ కాంటాక్ట్కి నేను లైక్ కొన్ని ఇవన్నీ చేశాను. అంటే ఇవన్నీ చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ అండి. సీరియస్లీ చాలా మంచి ప్రాక్టీసెస్. స్పీచ్ డిలే ఉన్న కిడ్స్కి అయినా, లేకపోతే కొంచెం హైపర్ ఉన్న కిడ్స్కి అయినా ఫస్ట్ ఐ కాంటాక్ట్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అవతల వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు అనేది మనం ఎక్కడో ఆలోచించాలి, లేదో చెప్తున్నారు అనుకోండి, మనకేం అర్థం కాదు, సగం సగం అర్థం అవుతుంది, అంతా సరిగా వినము. ఇన్ కేస్ మనం వాళ్ళపైన అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఏం చెప్తున్నారు ఓకే అని వింటున్నాము అంటే క్లియర్గా, క్లారిటీగా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మన మైండ్లోకి వెళ్ళిపోతుంది. సో కిడ్స్కి అయినా అంతే, వాళ్ళు ఇంకా మంచిగా గ్రాస్ప్ చేసుకుంటారండి. వాళ్ళకి చాలా గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. సో అంత మంచిగా గ్రాస్ప్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఐ కాంటాక్ట్ ఇచ్చి వాళ్ళ ఐస్లోకి చూసి స్లోగా చెప్పాము అంటే వాళ్ళు అర్థమవుతుంది. సో ఐ కాంటాక్ట్ అనేది మెయిన్. సో ఐ కాంటాక్ట్ ఫస్ట్ లేదు, తర్వాత నేను ప్రాక్టీస్ చేయించానండి స్పీచ్ డిలే. ఎందుకంటే ఫస్ట్ మేము అన్ని అబ్జర్వ్ చేయలేదు కదా. సో ఎక్కువ నా మోటో ఏంటి అంటే వేద అసలు తినడు కాబట్టి ఓకే స్క్రీన్ చూస్తూ తినేస్తున్నాడు ఓకే. సో బట్ తెలుసుకోండి, చాలా మంది పేరెంట్స్ స్క్రీన్ చూస్తూ తిన్నా ఏ మాత్రం ఉపయోగం ఉండదండి. 0% కూడా అది వెళ్ళి ప్రయోజనం లేదు. వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకి తెలియాలి, ఎంత తింటున్నారో వాళ్ళకి తెలియాలి. స్క్రీన్ చూస్తూ పెడుతుంటే వాళ్ళు ఎంతైనా తింటారు, ఏదైనా తింటారు, ఏదో ఒకటిలే దానిలో ఉండిపోతారు కాబట్టి ఏదో ఒకటి వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ స్క్రీన్ చూస్తూనే తినేవాడు, వాడికి ఎక్కువైతే కక్కేసేవాడు, లేకపోతే ఇంతే అన్నమాట. సో ఆ జోన్లో ఉండిపోయి నేను అంత నెగ్లెక్ట్ చేశాను. అండ్ వర్క్ వల్ల సో ఓకే ఏదైతే తినేస్తున్నాడు కదా అన్నట్లు ఎప్పుడైతే తెలిసిందో నేను అది అంతా కట్ చేశాను కాబట్టి సో ఎక్కువ ఈ ఐ కాంటాక్ట్ ప్రాక్టీస్ చేయించడం అండ్ సిట్టింగ్ టాలరెన్స్ ఎక్కువ చేయించడం. సో హైపర్ కిడ్స్ అంటే హైపర్ పైన కూడా అడిగారు, వేదాకి హైపర్ ఉందా, వేదాకి హైపర్ ఎలా తగ్గింది అని చెప్పేసి. హైపర్ ఉందా అంటే అంత హైపర్ ఏం కాదు, అల్లరైతే ఎప్పుడూ ఉంటుంది, ఇప్పటికీ ఉంది. హైపర్ ఇన్ ద సెన్స్ లైక్ ఉంది అంటే ఇప్పుడు ఎక్కువసేపు కూర్చునేవాడు కాదు, ఏ యాక్టివిటీ అయినా వెంటనే లేచిపోయేవాడు. ఒక టాయ్ ఇస్తే ఒక్క 1 minute బోర్ కొట్టేస్తుంది, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళిపోతాడు. సో సిట్టింగ్ టాలరెన్స్ ప్రాక్టీస్ చేయించాను. ఈ స్పీచ్ డిలేకి ఎక్కువ బ్లోయింగ్ యాక్టివిటీస్ చేయించానండి. నేను బ్లోయింగ్ యాక్టివిటీస్ది కూడా వీడియో పెట్టాను. సో ఆ బ్లోయింగ్ యాక్టివిటీస్ చేయించాను. ఇలా స్పీచ్ డిలే తనకి ఎప్పుడైతే 1.9కి స్టార్ట్ అయిందో, లైక్ మాకు అప్పుడు తెలిసిందో, అప్పటి నుంచి మేము స్టార్ట్ చేసాము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు అంటే యాక్టివిటీస్ చేయించాలి, లేకపోతే మీకు స్పీచ్ డిలే అని తెలిసిన తర్వాత ఎన్ని మంత్స్కి వేద మాట్లాడాడు ప్లీజ్ చెప్పండి, బికాజ్ మా కిడ్కి కూడా సిమిలర్గానే ఉంది, ప్లీజ్ వీ వాంట్ టు అనలైజ్ దట్ అనేసి చెప్పేసి నాకు లిటరల్లీ మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానండి, యూట్యూబ్లో వచ్చే కామెంట్స్ కన్నా ఇన్స్టాగ్రామ్లో చాలా 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 మెసేజెస్ వస్తాయండి డైలీ. నేను ఎవరో ఒకరికి రిప్లై ఇస్తూనే ఉంటాను. సో అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇది కిడ్ టు కిడ్ వేరీ అవుతుంటుంది అని చెప్పాను కదండి. అండ్ మనం చేసే ప్రాక్టీసెస్ బట్టి కూడా ఉంటుంది. అంటే ఎక్కువ మనం క్వాలిటీ టైం స్పెండ్ చేయడం, ఎంత టైం ఇచ్చాము అనే దానికంటే ఎంత క్వాలిటీ టైం ఇచ్చాము అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉన్నారు అంటే ఇంకా త్వరగా వస్తాయి, ఎందుకంటే అందరూ మాట్లాడించడము. సో ఈవెన్ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా ఆర్ ఎల్స్ ఎవరైనా లైక్ పిన్ని బాబాయిలు, లేకపోతే మావయ్య అత్తయ్యలు, లేకపోతే అంకుల్ ఆంటీలు ఎవరున్నా మన రిలేటివ్స్ కొంచెం మాటలు త్వరగా రావడం. సో ఆర్ ఎల్స్ ఈ స్పీచ్ డిలే ఉన్నప్పుడు ఎక్కువ సోషలైజేషన్ ఇంప్రూవ్ చేయాలండి. వేదాకి సోషలైజేషన్ కూడా లేదు అని చెప్పాను కదా, ఆ సోషలైజేషన్ ఇంప్రూవ్ చేయడానికి లిటరల్లీ చాలా కష్టపడ్డాం. బికాజ్ ఫస్ట్లో కిడ్స్ దగ్గరికి వెళ్ళి వెంటనే వెనక్కి వచ్చేసేవాడు ఇష్టం లేనట్టు. బట్ నేను వెళ్ళి ఫస్ట్ ఇనిషియేట్ తీసుకొని లైక్ ఓకే నేను ఆడుతున్నాను నువ్వు కూడా ఆడు, లేకపోతే నేను హైఫై ఇస్తున్నాను నువ్వు కూడా హైఫై ఇవ్వు, వద్దు అన్నా కూడా హైఫై హాయ్ అవన్నీ ప్రాక్టీస్ చేయించండి వాళ్ళతో. అండ్ ఈవెన్ స్ట్రేంజర్స్ ఎవరైనా మన ఇంటికి చుట్టాలు కానీ లేకపోతే నైబర్స్ వచ్చినప్పుడు సో వాళ్ళు చూసారా చాలా భయపడిపోతారు. సో వాళ్ళతో కూడా ఓకే వీళ్ళు మన చుట్టాలు, లేకపోతే చూడు అత్త మావయ్య వచ్చాడు, లేకపోతే అంకుల్ ఆంటీ వచ్చారు, దా మాట్లాడు హైఫై ఇవ్వు హాయ్ చెప్పు. సో ఇలాంటివి చేయించడం, వాటి వల్ల సోషలైజేషన్ వస్తుందండి. సోషలైజేషన్ రావడం వల్ల సో ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల కొంచెం మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఫస్ట్ ఎప్పుడైతే స్క్రీన్ ఆఫ్ చేసి మీరు ఐ కాంటాక్ట్ ప్రాక్టీస్ చేయించి ఎక్కువ సోషలైజేషన్ ఇంప్రూవ్ చేయించారో ఆటోమేటిక్గా దే విల్ స్టార్ట్ టాకింగ్. అట్లీస్ట్ 1 letter అసలు మాట్లాడిన వాళ్ళు 1 letter, లేకపోతే అనే వాళ్ళు 2 letters మాట్లాడడము. సో ఆ 2 letters నుంచి కొంచెం ఏదో సెంటెన్స్ ఫామ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తారండి.
వేద ఏంటి అంటే లైక్ అరౌండ్ 2 ఇయర్ 2 ఇయర్స్ బర్త్డేకి కూడా లైట్గా మాటలు వచ్చాయి. అంటే టూ లెటర్ వర్డ్స్, బికాస్ 2 months ఎక్కువ ప్రాక్టీస్, 2-3 months ప్రాక్టీస్లో ఉన్నాం కదా. సో 2 yearsకి మాటలు స్టార్ట్ అయ్యాయి తనకి. అంటే 2 letters వర్డ్స్ స్టార్ట్ అయిపోయాయి. 2 letters వర్డ్స్ మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ 2.3 ఆ టైంకి 2 letters కొంచెం క్లారిటీగా మాట్లాడడం. సో తర్వాత నుంచి ఇంకా కొంచెం సెంటెన్స్ కూడా తనే మాట్లాడడం. ఈవెన్ ఎవరైనా కిడ్స్ పాయింట్ చేస్తున్నా కానీ ఏంటి ఏంటి అని అడగండి. నేను ఇది చాలా కామెంట్స్లో చెప్పాను. సో చాలామంది అడిగారు, పాయింటే చేస్తున్నారు అక్క, అడగట్లేదు అని అంటున్నారు. అలా పాయింట్ చేస్తే ఏం చేయాలండి, లైక్ అంటే ఎలా చెప్పాలి, చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అంటున్నారు. పాయింట్ చేసినప్పుడు చెప్పు, నీకేం కావాలో చెప్పు, ఏంటి చెప్పు ఏం కావాలి, నువ్వు చెప్పు నీకేం కావాలి, చూపిస్తున్నావు కదా, అదేంటి ఇంకా మనమేనండి. లైక్ అంటే వాళ్ళు సరే అడగట్లేదు, వాడికి ఏదో కావాలి ఇచ్చేస్తే అయిపోద్ది అనేదానికంటే ఎక్కువ కొంచెం ఓపికతో ఏంటో చెప్పు అదేంటో చెప్పు ప్లీజ్, అదేంటో చెప్పు అని చెప్పడం. వాళ్ళకి అసలు తెలియలేదు అంటే అది గ్లాస్, వాటర్ అని అడుగు అని చెప్పడం, బాటిల్ ఇవ్వమను అలా కొంచెం చెప్పి మళ్ళీ ఆ నెక్స్ట్ డే అడగడం, అలా ఆ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు. సో ఆ ప్రాక్టీస్లోనే వస్తుంది. అంటే మనం చెప్పి వాళ్ళతో చెప్పించడం. సో ఇవన్నీ చేస్తేనండి ఆటోమేటిక్గా 2 letter వర్డ్స్ అయినా 3 letter వర్డ్స్ అయినా వచ్చేస్తాయి. బికాజ్ ఈ రోజుల్లో లైక్ స్పీచ్ డిలేస్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. అండ్ డ్యూ టు సమ్ లైక్ స్క్రీన్స్ అయినా మొబైల్స్ అయినా ఇప్పుడున్న ఫ్యామిలీస్ వల్ల అయినా లేకపోతే సోషలైజేషన్ లేకపోవడం వల్ల అయినా కిడ్స్లో ఒకటే రీజన్ అని అయితే ఎవరికి చెప్పలేమండి. ఆ అమ్మాయి టీవీ చూస్తుంది అయినా బాగానే మాట్లాడుతుంది అనొచ్చు, తనకి మా అబ్బాయి చాలా సోషలైజ్డ్గా ఉంటారు మాట్లాడట్లేదు అని అనొచ్చు, మా బాబుకి చాలా ఐ కాంటాక్ట్ ఉంటుంది, సిట్టింగ్ టాలరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఎందుకో స్పీచే రావట్లేదు అని అనొచ్చు. సో రీజన్ అనేది ఇదే పర్టికులర్ అని కాదు, కానీ ఒక్కొక్కరికి ఒక్కో రీజన్ ఉంటుంది. అందరూ స్క్రీన్స్ వల్లే మాట్లాడట్లేదు, అందరూ సోషలైజేషన్ లేకపోవడం వల్లే మాట్లాడట్లేదు అని కాదు. కొంతమంది స్క్రీన్ చూసినా మాట్లాడుతూ ఉంటారు. బికాస్ స్క్రీన్ చూసినా సమ్ టైమ్ వాళ్ళు కొంచెం స్క్రీన్ చూసి బయట ఆడుకుంటూ, బయట అవన్నీ గ్రాస్ప్ చేసుకుంటూ, బయట సోషలైజేషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ, మన ఫ్యామిలీతో ఎక్కువ అబ్జర్వేషన్ ఉండాలి. నేను అవన్నిటిపైన వీడియోస్ చేస్తున్నానండి, చూస్తే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయండి మీకు నిజంగా. సో ఎందుకంటే అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్. లైక్ నేను ఎన్ని వీడియోస్ చేశానంటే యాక్టివిటీస్ పైన, అబ్జర్వేషన్ పైన, లైక్ అసలు కిడ్స్కి అంటే ఒక పేరెంట్కి కిడ్కి ఎలా మనం వాళ్ళకి అన్నీ నేర్పించవచ్చు అనేది వీడియో చేశాను. నేను ఇప్పటి నుంచి వ్లాగ్స్ కూడా చేయడానికి ట్రై చేస్తున్నానండి. కొన్ని రీజన్స్ వల్ల నేను వ్లాగ్స్ చేయలేకపోతున్నాను. సో ఇప్పటి నుంచి వేద నైట్ రొటీన్ కానీ, అసలు వేదతో నా మార్నింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను ఫ్యూచర్లో వ్లాగ్స్ చూపిస్తానండి. సో యా, కమింగ్ టు క్వశ్చన్స్. సో ఇప్పటి వరకు అండ్ థెరపీ తీసుకున్నారా? థెరపీ ఏం తీసుకోలేదండి. బికాజ్ వేద ఈజ్ లైక్ అరౌండ్ 1.9 కదా, అంత చిన్న ఏజ్లో థెరపీ అంటే ఫస్ట్ వాళ్ళకి అడాప్ట్ అవ్వడానికి 2-3 months అలా పట్టేస్తుంది. సో ఎక్కువ ప్రాక్టీస్ మనమే ఎంత థెరపీలు తీసుకున్నా అండి, మేము థెరపీలు తీసుకుంటున్నాం చేంజ్ లేదు అని చాలా కామెంట్స్ వస్తున్నాయి నాకు. ఎంత థెరపీలు తీసుకున్నా అండి, మనం చెప్పిందే వింటారు పిల్లలు ఎక్కువ. యాజ్ ఎ పేరెంట్గా మనం చెప్పింది వింటారు బయట వాళ్ళు చెప్పేదానికంటే. సో వాళ్ళు చేసిన వాళ్ళకి కొన్ని టెక్నిక్స్, వాళ్ళ దానిలో కొంచెం ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళు చేస్తారు, అంటే ప్రాక్టీసెస్ నేర్పిస్తారు. ఇప్పుడు ఎలా అయితే టీచర్స్ మనకి లెసన్స్ అవన్నీ చెప్తారో అలా. బట్ ఇంటికి వచ్చిన తర్వాత మనం చదువుకుంటున్నామా లేదా, లేకపోతే ఎగ్జామ్లో పాస్ అవుతామా లేదా, ఆర్ఎల్స్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి లేదు అనే బాధ్యత ఎవరిపైన ఉంటుంది? మన పేరెంట్స్ పైన. అంటే మనం క్లాస్లో టీచర్ చెప్పాల్సిన టీచర్ చెప్తారు, టీచర్ ఇవ్వాల్సిన నోట్స్ టీచర్ ఇస్తారు మనకి. బట్ అది ప్రాక్టీస్ మనం ఇంటికి వచ్చిన తర్వాత చేయాలి, అది మమ్మీ ఆర్ డాడీ మనతో చేయించాలి. అలానే అక్కడ థెరపీస్లో వాళ్ళు ఎంత చేసినా అండి, మనం మనీ ఎంత పే చేసినా అక్కడ థెరపీ అయిపోతుంది కదా అని వదిలేకూడదు. ఇంటికి వచ్చిన తర్వాత అవి ప్రాక్టీస్ చేయించాలి ఎక్కువ. సో అవి ప్రాక్టీస్ చేయిస్తే సో అక్కడ వాళ్ళు చెప్పింది ఇక్కడ ప్రాక్టీస్ చేయించిన దాన్ని బట్టి వాళ్ళు ఈజీగా గ్రాస్ప్ చేసుకుని వాళ్ళు మాట్లాడడానికి ఏదైనా, లైక్ అది ఏ థెరపీ అయినా అండి, స్పీచ్ థెరపీ అయినా, బిహేవియర్ ఇష్యూస్ అయినా, ఏదైనా కానీ వాళ్ళు అక్కడ ఏం చెప్పారో థెరపిస్ట్ని కనుక్కుని ఈరోజు ఏమైంది, ఈరోజు మీరు ఏం చెప్పారు అనేది కూడా మనం ఎప్పుడు అప్ టు డేట్లో ఉండాలండి. సో ఈరోజు మరి ఏం చేశాడు కిడ్, మీరు చెప్తున్నప్పుడు తను సహకరించాడా, ఏం చెప్తున్నాడు, ఏమన్నా అసలు స్టార్ట్ చేశాడా, మీరు ఏం చెప్పారో చెప్పండి నేను అవి ప్రాక్టీస్ చేస్తాను, మీరు ఏం యాక్టివిటీస్ చేయించారో చెప్పండి నేను ఇంటి దగ్గర చేస్తా అని అడగడం. సో కలర్ఫుల్ బాల్స్ చూపించి వాళ్ళకి అన్నీ చేయించడం, ఆ కలర్స్ చెప్పడం, రెడ్ ఎల్లో అని అనిపించడం. దానివల్ల ఏంటి అంటే వాళ్ళ
గట్టిగా మజిల్స్ స్ట్రెంగ్తెన్ అవ్వడం. నేను బ్లోయింగ్ యాక్టివిటీస్లో చాలా చెప్పానండి. స్ట్రాతో ఊదించడం, పేపర్స్ని ఊదించడం, గ్లాస్లో వాటర్ పోసి బబుల్స్ చేపించడం. సో ఇవన్నీ అలా చేయడం వల్ల లైక్ ఏంటి అంటే మీరు థెరపీ తీసుకున్న అక్కడ యాక్టివిటీస్ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయిస్తే త్వరగా స్పీడ్ రికవరీ అనేది ఉంటుందండి కిడ్స్లో. అండ్ నెక్స్ట్ వేదాకి ఫుడ్ వీడియోస్ పెట్టినప్పుడు అక్క హైపర్ కిడ్స్కి ఏ ఫుడ్ పెట్టాలి ఇవన్నీ అడిగితే నేను దానిపైన కూడా హైపర్ యాక్టివిటీకి సంబంధించినవి కూడా నేను వీడియోస్ చేశాను. హైపర్ యాక్టివిటీస్కి అసలు ఎలాంటి ఫుడ్ పెట్టొచ్చు, ఎలాంటి ఫుడ్ వల్ల వాళ్ళకి హైపర్ ఎక్కువ అవుతుంది, ఇదంతా కూడా ఆ వీడియోలో క్లారిటీగా చెప్పానండి. సో మీకు ఆ వీడియో కూడా ఉంటుంది. అండ్ సిట్టింగ్ టాలరెన్స్ వీడియో చెప్పాను. సో ఏ స్కిల్స్ మన కిడ్స్లో ఉండాలి అనేది ఒక వీడియో చేశాను. సో ఎప్పుడు ప్లే గ్రూప్లో జాయిన్ చేయడం బెటర్, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. సో ప్లే గ్రూప్లో జాయిన్ చేశాక వేదాలో బాగా మాటలు వచ్చాయా అని. మాటలు వచ్చాయా అంటే మాటలు రాలేదు కదా అని ప్లే గ్రూప్లో జాయిన్ చేసేసే కంటే కొంచెం ఏదో ఒకటి వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ నీడ్స్ అడుగుతున్నారు, వాళ్ళు మనం చెప్పింది అర్థం చేసుకుని దానికి రిప్లై ఇవ్వగలుగుతున్నారు అన్నప్పుడు స్కూల్లో జాయిన్ చేయడం బెటర్ అండి. ఇది నేను అప్పుడు కూడా వీడియోస్లో చెప్పాను. బికాజ్ ఏమీ రాకుండా అక్కడ పెట్టేశాము అంటే వాళ్ళు మొత్తానికి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు అంటే చాలామంది ప్రొఫెషనల్స్ చెప్పేది కూడా మాటలు రావట్లేదు కదా కిడ్స్ దగ్గర, ఐ మీన్ ప్లే గ్రూప్లో వేసేయండి మాటలు వచ్చేస్తాయని. సో దానికంటే ఫస్ట్ మనం అట్లీస్ట్ 2 letter వర్డ్స్ వాళ్ళ నీడ్స్ అడిగేలా చేపించాము అంటేనండి అప్పుడు ప్లే గ్రూప్లో జాయిన్ చేస్తే వాళ్ళకి ఇంకా కొంచెం బెస్ట్ ఉంటుందని నా ఒపీనియన్. బికాజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాటలు వస్తాయి, బట్ అస్సలు లేని ఒక చోట కూర్చోబెట్టి చుట్టూ అందరూ మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాదు. అదే మనం ఫస్ట్ కొంచెం ప్రాక్టీస్ చేయించి ఇవన్నీ పెట్టి ప్రాక్టీస్ చేయించి వేసాము అని అంటే. సో ఎందుకు వేదాని మేము 2.2కి వేసాము అని అంటే వేద 2 నుంచి 2 letter వర్డ్స్, వాటర్ ఇవ్వు, ఇలా ఇవ్వు అడగడం స్టార్ట్ చేశాడు. సో అందుకనే మేము లైక్ వేదాని 2.2 లైక్ ఆగస్ట్లో బర్త్ అయింది, సెప్టెంబర్ అక్టోబర్ 2.2 ఎండ్ అయిన తర్వాత స్కూల్లో జాయిన్ చేసాము ఆఫ్టర్ దసరా అన్నమాట. సో అప్పుడు ప్లే గ్రూప్లో జాయిన్ చేసాము. సో అప్పటి నుంచి ఇంకా బాగా వస్తున్నాయి, ఇంకా బాగా సోషలైజేషన్ పెరిగింది, ఇంకా బాగా మాటలు పెరిగాయి. బికాజ్ తనకు వచ్చింది కాబట్టి ఇంకా కిడ్స్ని అబ్జర్వ్ చేసి ఎక్కువ మాట్లాడడం. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను అన్నీ అడగడం, తను చెప్పడానికి ట్రై చేయడం, అలా 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 చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. సో అక్కడి నుంచి నేను ఆ మాటల నుంచి వేదాకి పాటలు స్టార్ట్ చేశాను. ఒక బెస్ట్ టెక్నిక్ ఏంటి అంటేనండి లైక్ వాళ్ళు ఎక్కువ కిడ్స్కి సాంగ్స్కి చాలామంది మ్యూజిక్ అనే వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మనం వాటి గురించి చెప్పడం, సాంగ్స్ పాడడం, ఎక్కువ స్టోరీస్ చెప్పడం, ఆ స్టోరీస్లో ఏంటి అని క్వశ్చన్ చేయాలండి. మనం క్వశ్చన్ చేసాము అంటే ఈజీగా వాళ్ళ స్పీచ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైతే స్పీచ్ డిలే ఉంటుందో అది ఇంప్రూవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. లయన్ ఉంది కదా, లయన్ ఫారెస్ట్లో ఇలా చేసింది, చెప్పు లయన్ ఏం చేసింది. సో వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తారు. చెప్పడానికి ట్రై చేయలేదు అంటే ఇలా చేసింది నాన్న, ఇప్పుడు చెప్పు లైన్ ఏం చేసింది. ఒక్కసారికి వాళ్ళు చెప్పలేదు అంటే 2-3 times చెప్పండి, తర్వాత మళ్ళీ క్వశ్చన్ చేయండి. ఆన్సర్ వచ్చే వరకు వీ హ్యావ్ టు వెయిట్. మనం పేషెన్స్గా ఉండి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ అయితే రానియాలన్నమాట. సో ఇప్పటి వరకు నేను చెప్పిందంతా లైక్ స్పీచ్ డిలే గురించి చెప్పానండి. అండ్ నేను ఒక వీడియో వర్చువల్ ఆటిజం అంటే ఏంటి అనేది కూడా చేశాను. బికాజ్ వర్చువల్ ఆటిజం అనేది స్క్రీన్స్ వల్ల ఎక్కువ అకర్ అవుతుంది. సో దానిపైన పైన కూడా వీడియో చేశాను. ఎవరికైనా డౌట్ ఉంటే అది కూడా చూడండి. బికాజ్ స్పీచ్ డిలేకి వర్చువల్ ఆటిజంకి సిమ్టమ్స్ కొంచెం ఒకేలా ఉంటాయి, బట్ అది చాలా ఎక్కువైంది వర్చువల్ ఆటిజం. ఇన్ ద సెన్స్ అది స్పీచ్ డిలేతో పాటు ఇంకా చాలా ఎక్కువ కిడ్స్ ఇంకా అసలే మాట్లాడకపోవడం, లైక్ అబ్జర్వేషన్ లేకపోవడం, ఇంకా ఇవన్నీ ఉంటాయి. సో నేను దానిపైన కూడా క్లారిటీగా వీడియో చేశాను. సో అది కూడా మీరు చూడొచ్చు, దాన్ని బట్టి మనం చూపించుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే లైక్ ఫస్ట్ కిడ్స్కి స్పీచ్ డిలే ఉంది అంటేనండి ఎవరో ఏదో చెప్పారు వస్తాయిలే అని, లేకపోతే లేట్గా వస్తాయిలే, మీ డాడీకి లేట్గా రాలేదా, లేకపోతే ఈయనకి లేట్గా వచ్చాయి, ఇవన్నీ కాదండి. ఫ్యామిలీలో ఎవరికో లేట్గా వచ్చాయి అనేది కాకుండా ఇప్పుడు జనరేషన్లో మీకు వేరే కిడ్స్తో నేను ఎప్పుడు కంపేర్ చేసుకోమని చెప్పను ఏ వీడియోలో, బట్ చూస్తూ ఉండండి, అబ్జర్వ్ చేయండి అందరు కిడ్స్ని. నేనైతే అదే చేశాను, అదే ఫాలో అయ్యాను. సో అబ్జర్వ్ చేసి కిడ్స్ లైక్ అంటే కొంచెం ఏదన్నా డిఫరెన్స్ ఉంది అంటే బాగా ల్యాగ్ ఉంది అనుకుంటే మాత్రం వెంటనే పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేయండి, దానిలో తప్పే లేదండి. నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారండి సీరియస్లీ. సో నేను చూపిద్దారు అనుకుంటున్నానండి, మా హస్బెండ్ అస్సలు ఒప్పుకోవట్లేదు పీడియాట్రిషియన్కి, వస్తాయిలే అంటున్నారు, బట్ నాకు చాలా భయం వేస్తుంది. సో ఇంకొకరు అయితే అసలు మాట్లాడట్లేదండి, పీడియాట్రిషియన్కి కన్సల్ట్ అవుదాము అంటే మా ఇన్లాస్ అసలు ఒప్పుకోవట్లేదు, ఏంటి వాడికి ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అన్న. అదేం పెద్ద ప్రాబ్లం కాదండి, అదేదో కాదండి. ఇప్పుడు వాళ్ళకి ఫీవర్ వస్తే మనం హాస్పిటల్కి తీసుకెళ్ళమా? అలా ఎందుకండి నెగ్లెక్ట్ చేసుకోవడం? పీడియాట్రిషియన్ చూస్తారు, చెక్ చేస్తారు, లైక్ మనం కొన్ని తెలుసుకోలేని
దే ఆర్ ప్రొఫెషనల్స్, వాళ్ళు చూస్తారండి కిడ్స్ని అసలు ఏంటి ప్రాబ్లం అనేది. ఓకే, ఏ ప్రాబ్లం లేదు, తన ఏజ్కి తను బాగానే ఉన్నాడు అంటే ఓకే, లేదు కొంచెం ల్యాగ్ ఉన్నాడు మీరు ఇవి చేయించండి అంటే చేస్తాం ఇంటి దగ్గర. ఏదైతే ఏంటంటే మనకు ఒక సొల్యూషన్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది. కిడ్కి ఎప్పుడో ఏదో అయిపోయే కంటే లైక్ అంటే తర్వాత సీరియస్లీ మీరు నా వీడియోస్ చూస్తే కింద ఫస్ట్ కామెంట్స్ చూడండి. లైక్ కొన్ని వీడియోస్కి నేను రీసెంట్గా చూసిన వీడియో అయితే బాబుకి 6 years 7 years అని పెట్టారండి. లైక్ మాటలు రావట్లేదు, చాలా హైపర్గా ఉంటున్నాడు అని. లిటరల్గా షాక్ అయ్యాను. 6-7 years వరకు అంటే డయాగ్నోస్ చేయకుండా ఏం చేస్తున్నారు అనేది. సో అంతవరకు కాకుండా డైరెక్ట్ 2 లేదా 3 సో అప్పుడే మనం చూసేసుకుని వెంటనే మనకి ఏదైనా అనిపించింది అంటే పీడియాట్రిషియన్ కన్సల్ట్ అయ్యి ఒకటి లైక్ ఒక సొల్యూషన్కి వచ్చాము అంటే హ్యాపీగా లైక్ మనం చేయాల్సింది మనం చేయొచ్చు. వాళ్ళు ఈజీగా కవరప్ అయిపోతారు, ఈజీగా మాట్లాడేస్తారు. ఇప్పుడు వేద మాట్లాడతాడు, పాటలు పాడతాడు, అన్నీ చెప్తాడు. లైక్ నార్మల్గానే ఇప్పుడు అందరు కిడ్స్ ఎలా మాట్లాడతారు అన్నీ తెలుసు, అన్ని క్వశ్చన్ చేస్తాడు, అంతా మాట్లాడతాడు. సో నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ అలా ఉంది అంటే పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఎవరో ఏదో చెప్పారు అనుకోవద్దు, బికాజ్ మనకి ఇంపార్టెంట్. తర్వాత మనం వరి అయినా ఎవరు వచ్చి పట్టించుకోరు కదండి. సో ఇప్పటి వరకు నాకు వచ్చిన ఎక్కువ కామెంట్స్లో ప్రెసెంట్ వేద ఏజ్ ఎంత, వేద ఎప్పుడు మాటలు స్టార్ట్ చేశాడు, స్పీచ్ డిలే అని ఎప్పుడు తెలిసింది, మళ్ళీ ఇవే రిపీటెడ్గా వస్తున్నాయి. అందుకే నేను మళ్ళీ వీడియో చేశాను, ఎందుకంటే కామెంట్స్లో ఎంత పెట్టినా వస్తూనే ఉన్నాయి. సో మీకు ఇది ఒక క్లారిటీ వస్తుంది అని. అండ్ చాలామంది ఏమంటున్నారు అంటే ఆ స్పీచ్ డిలే వీడియో చూసిన తర్వాత చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారండి. చాలామంది కిడ్స్కి పేరెంట్స్కి అది హెల్ప్ అయింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ చాలామంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు, సొల్లు ఎక్కువ ఉంది, సోది ఎక్కువ ఉంది. ఇట్స్ ఓకే, సోది ఎక్కువ ఉంటే చూడకండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్లో సోదిలానే అనిపిస్తుందండి. వ్లాగ్స్ అనుకోండి, తిన్నాము, వెళ్ళాము, చూసాము, వచ్చాము, అయిపోతుంది, అంటే కదులుతుంటుంది కాబట్టి. ఇది కూర్చుని చెప్తాం, కానీ ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో. ఇది ఒక పేరెంట్కి కిడ్కి సంబంధించిందండి. దీనిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఒక కిడ్ ఫ్యూచర్ ఉంటుంది, ఒక పేరెంటింగ్ ఎలా చేయాలి అనేది ఉంటుంది. సో మీకు నచ్చితే వీడియో అంతా చూడండి. అండ్ చాలామంది వేదాకి మేబీ అది ఐసోలేటెడ్ స్పీచ్ డిలే ఏమో, లేకపోతే అది వర్చువల్ ఆటిజం ఇలా అంటున్నారు. బట్ ఏదైనా కానివ్వండి, అదొక వేదాకి స్పీచ్ డిలే వచ్చింది. సో దానికి నేనైతే కవరప్ చేశాము, యాక్టివిటీస్ చేయించాము, మొత్తం ఏవైతే చేయించాలో అవన్నీ ప్రాక్టీస్ చేయించాము. నౌ హీఈస్ వెరీ గుడ్ ఎట్ స్పీచ్ అండ్ చాలా బాగా మాట్లాడుతున్నాడు. అసలు మేము చెప్పక ముందే ఏవేవో మాట్లాడేస్తున్నాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవరికైనా కావాల్సింది ఇదే కదండి, పిల్లలు మాట్లాడాలి, ఏదో ఒకటి మనల్ని అడగాలి. అసలు మాటలే మనకి చాలా ఒక్కొక్కసారి ఎంత స్ట్రెస్లో ఉన్నా అయ్యో అబ్బా ఏంటి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు, వీరికి అసలు ఎలా వచ్చి ఇన్ని మాటలు అనిపిస్తూ ఉంటుంది. బికాజ్ మనం చెప్పకపోయినా కొన్ని ఎక్కడెక్కడో నేర్చుకుని మాట్లాడుతూ ఉంటారు. మేము ఇప్పటికీ ఏదైనా అంటే షాక్ అవుతూ ఉంటాం. సో నేను షార్ట్స్ పెడుతున్నాను కదా, అవి కూడా చూడండి, వేరే మాటలు ఎలా ఉన్నాయో కూడా మీరు చెప్తూ ఉండండి. అండ్ ఇంకా మీకు ఏదైనా కామెంట్స్ డౌట్స్ ఉంటే నాకు దీనిపైన వీడియో కావాలి అనేది క్లియర్గా అడగండి, నేను దానిపైన వీడియో చేస్తాను. మ్యాక్సిమం మీరు అడిగిన వీడియోస్ చేస్తున్నాను. సో ఇవి ఎక్కువ లైక్ క్వశ్చన్స్ అండ్ కామెంట్స్ వస్తున్నాయని నేను ఫస్ట్ దీనిపైన వీడియో చేస్తున్నాను. బట్ వచ్చిన కామెంట్స్ అన్నీ ఇవేనండి. ఎక్కువ ముందు మాట్లాడేవాడా, ముందు ఐ కాంటాక్ట్ ఉందా, ఎప్పటికి మాటలు వచ్చాయి, ఎప్పటికి స్పీచ్ వచ్చింది, సో ఇప్పుడు ఏజ్ ఎంత, ఏం చేయించారు, ఇవన్నీ. సో ఇప్పటి నుంచి నేను వ్లాగ్స్ కూడా అంటే వేదతో అసలు ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను వ్లాగ్స్ చేస్తానండి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా కొంతమందికి షేర్ చేయండి, బికాస్ దీనివల్ల ఆ స్పీచ్ డిలే వీడియోస్ కూడా చూస్తారు, దానివల్ల ఇంకా వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియోస్, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ హెల్ప్ అవ్వాలి అనే నేను మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ V3. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి, బికాజ్ మన కిడ్డే మనకి ఇంపార్టెంట్ అండి. ఏమి అసలు ఎవరిని పట్టించుకోవద్దండి, కామెంట్ చేస్తే ఎవరు ఏమనుకుంటారు అవి ఏం మైండ్లోంచి తీసేసేయండి ఫస్ట్. సో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మేము చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. See you in next video. Until then, bye. This is Navya signing off.